ఏదైతే 2-3 రోజుల నుంచి కురిసినటువంటి వర్షాలకు కుబీర్ మండల కేంద్రంలో మేదరగల్లి ఎటువంటి నీట మునిగిందో అనేది మనం విజువల్లో చూస్తున్నాం. అదే మాదిరిగా ఆ నీట మునిగినటువంటి ప్రదేశం దేనికోసం నీట మునిగింది, మరి ఎటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామం అంటే ఆ గుడిసెలు నీట మునిగాయి అనేది దాని మీదకి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక కెనాల్. ఆ కెనాల్ ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో మూసిపోవడం వల్ల ఇది ఏదైతే గవర్నమెంట్ ఏరియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయితే ఏదైతే ఉందో కుబీర్ మండల కేంద్రంలో ఆ ఆవరణలో ఉన్నటువంటి స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేయడం జరిగింది. ఈ కాంపౌండ్ వాల్ చూసినట్టయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో వీటి వరకు ఉంది. ఇంతకు మించి దాంట్లో బిజినెస్ అనేది చేయడం అనేది జరిగింది. అది ఒక ప్రైవేటు వ్యక్తిది ఆ ఆవరణలో నిర్మించి ఏదైతే కెనాల్ ఉందో ఆ కెనాల్ పైన కూడా ఒక బిజినెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఇదే కాకుండా ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ మందిర్ లోపల కూడా మందిర్ ఏదైతే గేట్ ఉందో అక్కడ వరకు కూడా కబ్జా అనేది గురైంది అని చెప్పుకోవచ్చు. ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అయినటువంటి ప్రహారీ గోర అనేది నిర్మించడం అని జరిగింది. దాన్ని తొలగించి ఒక సెటల్ ఏర్పాటు చేసుకొని అక్కడ నుండి ఇక్కడ హనుమాన్ టెంపుల్ వరకు కూడా చూడొచ్చు. ఇక్కడ వరకు కూడా చూడొచ్చు. ఆ కాంపౌండ్ వాల్ చూడొచ్చు, ఆ సెటల్ చూడొచ్చు. ఇది కెనాల్ కాంపౌండ్ వాల్ అది చూడొచ్చు. ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందో దాంట్లో చూడొచ్చు. మనం ఇక్కడనే ఉన్నాం. ఆ కాంపౌండ్ వాల్ కూడా సీతావాసకు జరిగింది. మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కబ్జాకు గురైంది. ఇది మొత్తం దాదాపు అది స్టీల్స్ అవి ఇవి అని చెప్పేసి ఎల్డింగ్ అవి అని చెప్పేసి మనకు అది ఆవరణలో కనిపిస్తున్నాయి. మళ్ళీ ఒక దుకాణం కూడా కనబడుతుంది. కాంపౌండ్ వాల్ ఎక్కడ దాకా ఉంది మీరు చూడొచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాంపౌండ్ వాల్ ఇది. ఆ కాంపౌండ్ వాల్కు ఇటు సైడ్ ఏదైతే అదే ఆవరణలో ఏదైతే ఆరోగ్య కేంద్రం ఏదైతే ఉందో మండల ఆరోగ్య కేంద్రం ఏదైతే ఉందో ఆ ఆరోగ్య కేంద్రంలో ఇది కబ్జా ఏదైతే 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు కుబీర్ మండల కేంద్రంలో నీట మునిగినటువంటి మేదరగల్లి కావచ్చు, ఇటు విఠలేశ్వర టెంపుల్ కావచ్చు, ఆ నీట మునిగినటువంటి డ్రైనేజ్ వల్లనే నీట మునిగినాయన్నట్టు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఈరోజు కూడా ఏదైతే విఠలేశ్వర టెంపుల్ నీట మునిగడం జరిగిందో ఆ నీట మునిగిన తర్వాత రాస్తారోకో చేపట్టడం జరిగింది. గ్రామస్తులు బంద్ పిలుపునియడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ కూడా పరిశీలించడం అనేది జరిగింది. ఆ ఆర్డీఓ కూడా ఎటువంటి నిర్ణయాలు పంచాయత్ సెక్రటరీకి ఇచ్చారో అదేవిధంగా ఎటువంటి నియామకాలను పాటించాలని చెప్పేసి అన్నారో వారి మాటల్లోనే ఇందాం. సరే, ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు సార్? పంచాయతీ కార్యదర్శి ఈరోజు ఆర్డీఓ గారు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి ట్రైన్ పైన ఏవైతే ఉన్నాయో ఇన్షేట్స్ అన్నింటినీ వాటికి సంబంధించిన వివరాలు అడగడం జరిగింది. దానికి ఏమైనా పర్మిషన్స్ ఇచ్చారా అని చెప్పేసి మన గ్రామ పంచాయతీలో మాత్రం వీటికి సంబంధించి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. వీటికి నా పేరు కె రాజేశ్వర్, నేను కుబీర్ పంచాయతీ కార్యదర్శి. ఈరోజు గ్రామంలో ఎవరైతే నిరసన వ్యక్తం చేసిందో ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు మేదరగల్లిలో విఠలేశ్వర ఆలయంలోకి నీళ్లు
వస్తున్నాయని చెప్పేసి ఆందోళన చేయడం వలన ఈరోజు గౌరవ ఆర్డీఓ గారు మరియు డిఎల్పిఓ గారు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఆ నీళ్లు రావడానికి గల కారణాలు అడగడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్స్ వల్ల ఎవరైతే షాప్స్ పెట్టిండ్రో వాటి వలన నీళ్ళు అనేవి వస్తున్నాయని చెప్పేసి గ్రామస్తులు తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి గ్రామ పంచాయతీ వారికి సార్ మరి మమ్మల్ని అడిగిండు, ఇక్కడ ఏమైనా దీనికి ఏమైనా పర్మిషన్ ఇచ్చిందా అంటే ఎలాంటి పర్మిషన్ అయితే ఈ షాప్లకు ఇవ్వలేదు, ఇవన్నీ కూడా వారి వ్యక్తిగతంగా వేసుకున్నారు, ఇల్లీగల్గానే వేసుకున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీటికి ఎలాంటి లైసెన్స్ కూడా గ్రామ పంచాయతీ తరఫు నుంచి ఇవ్వలేదు. ఆ విషయాలన్నింటినీ ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. 3 సంవత్సరాల నుండి కూడా ఇది ఏకతాటిగా నడుస్తున్నటువంటి దందా, అది ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ వాళ్ళు కూడా ఏదో మాదే కదా అని చెప్పేసి కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి. అది ఇప్పుడు మరి తొలగిస్తారా, మరి మీ అధికారుల దృష్టికి తీసుకుపోయి తూతు మంత్రంగానే వదిలేస్తారా అని చెప్పేసి అంటే కొందరు పబ్లిక్ అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? మా పరిధిలో మేము ఏంటంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, వాళ్ళ సూచన ప్రకారం నడుస్తుంది. ఓకే, ఏదైతే చూస్తున్నటువంటి డ్రైనేజీ పైన నిర్మించినటువంటి సెటర్లు కావచ్చు, దుకాణాలు కావచ్చు, అది ఇక అధికారులు చెప్పిన విధంగానే మేము నోటీస్ చేసుకున్నాం, తొలగిస్తాం, అది మేము అధికారులు చెప్పినట్టు ఇచ్చేస్తామని చెప్పేసి అంటున్నారు. మరి అదేవిధంగా ఎటువంటి ఇచ్చేస్తారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు, మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందా? ఇదే ఒక 3 సంవత్సరాల నుంచి కూడా అదే రిపీట్ అవుతుంది, ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందా అని చెప్పేసి మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.